మీరు స్పిరిచువల్ హీలర్ మాత్రమే కాదు, వెల్‌నెస్ అండ్ ఫిట్‌నెస్ కోచ్ కూడా కదా! హ్మ్. హ్మ్. అయితే ఇప్పుడు ఓన్లీ దేవుడిని నమ్మి మెడిసిన్‌ని మనం నెగ్లెక్ట్ చేస్తే హ్మ్. ఏ రోగమైనా కుదిరే ప్రసక్తి అయితే లేదు. లేదు కదా! లేదు. మీరేం చెప్తారు దీని మీద? అంటే దేవుడు మనకి ఒకలాంటి ఆహ్, ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ ఆయనిచ్చేదేంటంటే, యెస్. నేనున్నాను ప్రొటెక్షన్. అట్లా ఉన్నారని మనం గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే అనడానికి లేదు కదా! హ్మ్. రోగాన్ని క్యూర్ చేసుకుంటూ భగవంతుడి మీద భారం వేసేయడమే. ఓకే. అన్నిటికి మ్యాజిక్ ఇలా చేయి తిప్పగానే ఏదో అయిపోతది. భగవంతుడి ధ్యానం చేస్తేనే అయిపోతది అంటే దట్ ఈస్ రాంగ్. అంటే ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న మన ఆహారపు అలవాట్లు కానివ్వండి, ఎన్విరాన్మెంట్ కానివ్వండి, ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, కెమికల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్, ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ ఇన్ని రకాల స్ట్రెస్‌లున్నాయి. మనం స్ట్రెస్ ఒక వర్డ్‌గానే చూస్తాము. బట్ స్ట్రెస్‌ని బైఫర్కేట్ చేస్తే రకరకాల స్ట్రెస్‌లుంటాయి మనకి. సో, ఇవన్నీ పెట్టుకొని మనం దేవుడా నువ్వే దిక్కు అంటే అవ్వదు యాక్చువల్‌గా. సో, మెడికేషన్ వేసుకుంటూ మళ్ళీ ఆ ప్రాబ్లమ్ రాకుండా చూసుకో తండ్రి అని భగవంతుడిని ధ్యానించుకోవడమే. ఇప్పుడు నా విషయంలో గూడా నేను జేసిందదే. నాకు బాబా ఉన్నారు. నేను కీమోథెరపీలు చేపిచ్చుకోను, రేడియేషన్ హ్మ్. చేపిచ్చుకోను అంటే అట్లా కుదరదు అవ్వదు కదా! అంతే. వి హ్మ్. హావ్ టు గో త్రూ దట్ ప్రాసెస్‌ని గో త్రూ చేపిస్తాడు మనకి. ఈ హ్మ్. ఇంజెక్షన్‌ల ద్వారా గాని, మనం చేసిన కర్మకి గాను ఫలితంగా ఈ ప్రాసెస్ గో త్రూ అవ్వాలి మనం. ఆ పెయిన్ గో త్రూ అవ్వాలి. అంతే కదా! సినిమాల్లో లాగా ఇలా వచ్చేసి ఇలా అనగానే తగ్గిపోయిందనేది లేదు. ఉండదు లేదు. లేదు. కాబట్టి లేదు. హుహు. అంతే ఇప్పుడు సో మెడిసిన్స్ డాక్టర్ ద్వారా ఆయన హీల్ చేస్తారు అంతే. మనకి. భగవంతుడికి మనల్ని మనం సరెండర్ చేసుకుంటున్నాము అంటే, మనలోని జ్ఞానాన్ని పెంచి, యెస్. ఏది రైట్ అండ్ రాంగ్ అన్న అవగాహన ఆయన మనకు కల్పిస్తాడు. ఎప్పుడైతే మనల్ని మనం కంప్లీట్‌గా ఎవరైనా కావచ్చు. అది బాబానే అవ్వక్కర్లేదు. మనం అమ్మవారిని తలుచుకుంటామో, శివుడిని తలుచుకుంటామో, విష్ణుమూర్తి ఎవరి భక్తి వాళ్ళకుంటది. ఎవరికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇష్టదైవం ఉంటారు హ్మ్. కదా! ఆ ఇష్టదైవాన్ని తలుచుకున్నప్పుడు కంప్లీట్‌గా నమ్మి మనం సరెండర్ చేసేసుకోవాలి అంతే. కరెక్టే. ఏదో ఒక కోరికతోటో, ఏదో ఒకటి ఆ కోరికలే ఉండక్కర్లేదు రోజు. హ్మ్. నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేస్తావు. అండ్ ఏం చేసినా నువ్వు నా మంచి కోసమే చేస్తున్నావన్న ఒక ఇప్పుడు అందరంటారు, "ఇది క్యాన్సర్ ఏంటి నీ మంచి కోసమే అయిందా?" అంటారు. హ్మ్. డెఫినెట్‌గా. అంటే క్యాన్సర్ రాకముందు నేనెవరు, అనజ రామశెట్టి ఎవరికీ తెలియదు. తెలీదు. నా జాబ్ ఏదో నేను చేసుకునేదాన్ని. నా పిల్లలు, నా ఇల్లు, నా సంసారం, నేను ఉద్యోగం, రావడం ఇంటికి. అప్పటికదే పెద్దదనిపిచ్చేది నాకు. ఇదే. కానీ నేను చేయాల్సిన బిగ్గర్ టాస్క్ ఏదో ఉంది అని చెప్పడానికి మాత్రమే నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చిందనిపిస్తది. ఇప్పుడు ఐ మీన్ పీపుల్ నో మీ. నేనెళ్తే ఎక్కడికెళ్ళినా నన్నెంత ఆప్యాయంగా పలకరిస్తారో నేనందరికీ తెలుసు. చిన్న యెస్. పిల్లలు గూడా నన్ను అక్క అని పిలుస్తారు. ఇంతింత పిల్లలు మా మా పిల్లల కంటే మరీ చిన్న చిన్న పిల్లలుంటారు. వాళ్ళందరూ అక్క అంటారు. అండ్ అవన్నీ పక్కన పెట్టేస్తే ఆహ్, నేను చేసే వాటెవర్ క్యాన్సర్ పేషెంట్స్‌తో మాట్లాడి వాళ్ళకి నేను చేసే కౌన్సెలింగ్ గానివ్వండి, ఏదో ఒక ధైర్యం ఇస్తా. ఏదో తగ్గిచ్చేయట్లేదెక్కడ. కాకపోతే ఒక ధైర్యం. హ్మ్. మీకు తగ్గింది కాబట్టి మాకు కూడా తగ్గుతది అన్న ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే ఇస్తున్నానో, సో, అప్పుడు నాకర్థమైందేంటంటే, నేను ఈ పర్పస్ కోసం భగవంతుడు ఈ ప్రాసెస్ అంతా నన్ను గో త్రూ చేపిచ్చాడు. క్యాన్సర్ వచ్చినోళ్ళు కొన్ని వందల, వేల, లక్షల మంది ఉన్నారు. హ్మ్. అందరూ బయటకొచ్చి చెప్తున్నారా? చాలా మంది సిగ్గుపడతారు. చెప్పరు యెస్. వాళ్ళకి క్యాన్సర్ చెప్పరు. వచ్చిందని. క్యాన్సర్ వచ్చిందని చెప్పరు. ప్లస్ చెప్తే మమ్మల్ని ఏమైనా అంటరాని వాళ్ళలాగా చూస్తారు అన్న ఒక ఫీలింగ్. లేకపోతే మాకు ఇంకా చాలా మందికి ఒక ఫీలింగ్ ఏముంటదంటే, ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పుకోరు. ఎందుకు అంటే ఓహ్, బంధువులకు కూడా, బంధువులకు ఫ్రెండ్స్‌కి చెప్పుకోరు. అవును. బంధువులకి ఎందుకు చెప్పుకోరు అంటే, మాకిలాంటి ప్రాబ్లమ్ వస్తే మేమేదో పాపం చేశాం కాబట్టి మాకిలా వచ్చిందని వాళ్ళందరూ ఏమంటారో? అంటారు అని హ్మ్. వాళ్ళకి చెప్పకుండా దాచిపెట్టే వాళ్ళు కూడా చాలా మందున్నారు. సొసైటీ కూడా అలా ఉంది వనజ గారు. బాగా అయింది వాళ్ళకి. యెస్ అండి. ఆ! అంటారు అలా ఇలాగే. అంటారు. చూసావా అప్పుడు అలా చేసింది కాబట్టి ఆ! ఇప్పుడు ఇలాగయింది. అవునండి. ఇవన్నీ అంటారు గాబట్టి, అంటే మనం ఎక్కడికెళ్తున్నాం కదా! అంటే యెస్. ఒక మనిషి ఆలోచిస్తే బాధలో ఉంటే ఒక్కోసారి ఆ! సో, నిజమే. అవన్నీ ఉన్నాయి. సో, నాకు ఓకే. నేనేం పాపం చేశానో, పుణ్యం చేశానో, నాకెందుకు ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చిందో ఐయామ్ లీస్ట్ బాదర్డ్. యెస్. బట్ నేను చేయాల్సింది ఈ పని ఉంది హ్మ్. కాబట్టి చేస్తాను. చాలామంది ఇంకొకటేంటంటే అండి, సెలబ్రిటీస్ ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ తీసుకుంటే, కొంతమంది సెలబ్రిటీస్‌కి కూడా క్యాన్సర్ వచ్చింది, వెళ్ళిపోయింది. సో, ఆ ఫోకస్ అంతా సెలబ్రిటీ వచ్చి చెప్పినప్పుడు చాలా ఫోకస్ హ్మ్. వాటి మీద పెట్టేస్తూ అవును. ఉంటాం. అదే ఒక నార్మల్ మనిషి వచ్చి క్యాన్సర్ వచ్చిందంటే జస్ట్ ఇగ్నోర్ అంతే. చేసేస్తామనమాట. సో, అది కూడా నాకు మైండ్‌లో అనిపించింది. అంటే ఒక సెలబ్రిటీకొస్తేనే అది రోగమా? హ్మ్. ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో మనం కామన్ ఎవరి లైఫ్‌లో మ్యాన్‌కొస్తే ఆళ్ళు సెలబ్రిటీ. హ్మ్. ఒక ఫ్యామిలీలో పిల్లలకి వాళ్ళ అమ్మ సెలబ్రిటీ అంతే. యెస్. సో, వాళ్ళ మదర్ అందులోంచి బయటకి రావాల్సిందే. హ్మ్. సో, నాకు ఈ ఆలోచన అనిపించి ఐ నీడ్ టు స్ప్రెడ్ అవేర్‌నెస్. నేనేం చేస్తాను అని నాకు తెలీదు. బట్ ఐ వాంట్ టు స్ప్రెడ్ అవేర్‌నెస్. అప్పుడు అనిపించింది నువ్వు నాకిచ్చిన డైరెక్షన్ ఇది. ఆటోమేటిక్‌గా అలా ఎళ్ళిపోతూ ఉంటదనమాట. నేను ఈ క్యాన్సర్ కౌన్సెలింగ్ చేయొచ్చా అన్నప్పుడు ఏదో ఇంటర్నెట్ చూసినప్పుడు ఒక పాపప్ వచ్చింది. హెల్త్ హ్మ్. కౌన్సెలింగ్ కోర్స్ అని. అది చేస్తేనే నేను ఈరోజు
ఇది Yes. చేయగలిగా. అది సో కూడా బాబా దయ అయ్యి ఉండాలి మిమ్మల్ని ఇలా తీసుకువెళ్ళడం, ఈ ఎగ్జాక్ట్‌లీ. ట్రావెల్ చేయించడం. అంతే. అంతే. అంటే అందరూ అనుకుంటారు ఏ పిచ్చా! అంటే మీ కష్టం ఏం లేదా ఇందులో అని. అయ్యో! నేనైతే నాకొచ్చే ప్రతి దానికి క్రెడిట్ అటే ఎళ్ళిపోతది బాబా దగ్గరికి. అంతే ఇచ్చేస్తున్నారు మీరు. యాహ్!